నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీస్ సిబ్బందితో ఎస్పీ జానకి షర్మిల సమావేశమయ్యారు. రేపు 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సమయంలో భద్రత నిర్వహించాల్సిన విధులపై పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఏ మండల్లో అక్కడ నుంచి బస్సు మీరు కన్సల్ట్ పంచాయతీ పోలింగ్ స్టేషన్ ఓపికగా కూర్చోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. పిఓస్ ఉంటారు అండ్ ఆర్ఓస్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో అడ్మిన్ ఏం చెప్పారంటే మీకు తెలిసి ఉండాలా అనేసి చెప్పారు. అవన్నీ అంటే వాళ్ళు రాకూడదు, వీళ్ళు ఉండాలా, వాళ్ళు ఉండాలి, ఇవన్నీ అది చూసుకోవాల్సిన బాధ్యత మనది కాదు. పిఓస్ ఆర్ఓస్ చూసుకుంటారు. మీకు అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో మనం వెళ్ళి లాగడం, గుంజడం అట్లాంటివి చేయకండి. వాళ్ళు ఏదన్నా చెప్తే అప్పుడు మనం చేయాలి. రెవెన్యూ అండ్ పంచాయత్ ఆఫీసర్స్ షుడ్ టేక్ కేర్. మనం చూడవలసింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సినంత వరకు మన ఇష్యూ. అండ్ వాళ్ళు ఏదన్నా చెప్తే అది చేయాలి, అంతవరకు చేయండి మనం. అండ్ ఇంకొకటి, ఎక్కడ ప్రతిసారి మనం ఏం చెప్తామో ప్రతి బందోబస్తుకి ప్యార్ మొహబ్బత్ చెయ్యాలని చెప్తూ ఉంటాం. సో మనం ఎక్కడ కూడా ఎవరి మీద కూడా చెయ్యొద్దు. ఏది కూడా చెయ్యడము, లాగడం, గుంజడం, గట్టిగా అరవడం ఇట్లాంటివి చేయొద్దు. మనం పాతకాల పోలీసింగ్ మారింది ఇప్పుడు. నేను లాస్ట్ టైం బందోబస్తులో కూడా చెప్పాను, మన సొంత పిల్లలే మనం గట్టిగా తిడితే వెళ్ళి సూసైడ్ చేసుకోవడము, లేకపోతే ఇంకేదో ఇంట్లోంచి వెళ్ళిపోవడము చేస్తున్నారు. అట్లాంటిది అంటే మైండ్ సెట్ మారింది జనాల్ని. సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా పెరిగింది అండ్ కొంచెము సెన్సిటివిటీ పెరిగింది. కాబట్టి దానికి తగినట్టుగా మన పోలీసింగ్ పద్ధతులు కూడా మార్చుకోవాలి. ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టండి. అంతేగాని మీరు మొరటి పోలీసింగ్ చేయడం ఆపేసి నెట్టడం, గుంజడం, నూకడం, అలాగే అరవడం అట్లాంటివి చేయొద్దు. నిర్మల్ పోలీస్ చాలా వరకు మనం అట్లాంటివి అవాయిడ్ చేస్తూ వస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. ఎవరో ఒక్కళ్ళు చేసిన తప్పుకి మనం మళ్ళా ఇంతమంది ఫోర్స్లో ఎవరో ఒకళ్ళు ఆవేశం కోల్పోయి ఏదో చేశారు అనుకోండి, అది నిర్మల్ పోలీస్కే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలా. ఏదైనా సరే సీనియర్ ఆఫీసర్స్కి ఎస్కలేట్ చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను నేను.